పేట మన ప్రజలందరికీ నమస్కారాలు. నా తోటి మిత్రులు, నాకన్నా పెద్దవారు, నాతోటి కన్నా చిన్నవారికి అందరికీ మనం ఈ సంవత్సరం దసరా పండుగ చాలా సంతోషంగా జరుపుకున్నాం. అదేవిధంగా ఎల్లవేళలా ఐక్యతతోటి, కృషితోటి జరిపించుకోవాలని మీ అందరికీ నేను మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మన గ్రామంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు షెడ్యూలు ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన ఊళ్ళో ఎస్టీ మహిళా ఎంపీటీసీగా మరియు బీసీ జనరల్గా సర్పంచ్గా ప్రభుత్వం షెడ్యూల్లో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నేను ఈ ధర్మరావుపేటలో పుట్టినటువంటి ధర్మరావుపేట బిడ్డగా బీసీ జనరల్లో గ్రామ పంచాయతీ మొదటి పౌరునిగా సేవ చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నా తోటి సహచరులు మరియు నాకన్నా పెద్దవారు, నాకన్నా చిన్నవారు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మొదటి పౌరునిగా మీరందరూ కూడా ఆశీర్వదించినట్టయితే మన ఊళ్ళో పుట్టిన నాకు మన ఊరికి సేవ చేసే అదృష్టం కల్పించినట్టయితే నా వంతుగా నేను మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం కూడా నేను మన ఊరిలో మా భార్యకు జనరల్ మైల్ వచ్చినప్పుడు గత 15 సంవత్సరాల నుంచి నేను బయట ఉండి మన ఊర్లో పుట్టిన వ్యక్తినైనా 15 సంవత్సరాలు బయటలో ఉండి నేను నా కుటుంబ అవసరాల కోసం నా పిల్లలకు నా కుటుంబానికి ఎంతో కొంత సెటిల్ అయ్యి వచ్చి అదేవిధంగా మన ఊళ్ళే నేను ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజే నేను ప్రజాసేవకు వస్తాంటే ప్రజలు నమ్మినా పూర్తిగా నమ్మలేని పరిస్థితి. దానికి గల కారణం ఏంటంటే గతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ గెలిచిన తర్వాత చెప్పే మాటలే వెంకన్న చెప్తుండు, ఇన్ని రోజులు ఏదో పైసలు లేవు కాబట్టి వస్తాడు చేస్తాడా అనేది ఆరాధించకుండా నేను ఏదైతే ప్రతిపాదనలు పెట్టినో ఆ ప్రతిపాదనలో నేను పర్సనల్గా చేస్తానటువంటి ఈ 5 సంవత్సరాలు చేసి మీ అందరికీ నాకు దోచినటువంటి విధంగా చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామ బిడ్డగా నేను మీ అందరి సన్నిధిలోనే నేను ఇక్కడే వండుకుంటూ ఎక్కడికి పోయినా రోజు 300 కిలోమీటర్లు తిరిగినా సాయంత్రం వచ్చి మన ఊళ్ళోనే నిద్రించు మన ఊరికి అందుబాటులో ఉంటున్నాను. దానికి గల కారణం ఏంటంటే మనం ఏం సంపాదించిందనేది కాదు, మన ఊరికి ఏం చేసినాం అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతోనే నేను మన ఊళ్ళో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మీరందరూ కూడా అదేవిధంగా ఈసారి నన్ను ఆశీర్వదించినట్టయితే సమస్యలు ఏమున్నాయి, గత 50-60 ఏళ్ళ నుంచి మనం ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నాము ఆ సమస్యలకు పరిష్కారం కోసం మన ఉన్న రైతు వర్గం నుంచి నేను వాటికి పరిష్కారంగా నేను తిరుగుతా అని మీ అందరికీ హామీస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏదైతే రైతు వర్గాల్లో జరిగే నష్టం ఉన్నదో ఆ రైతు వర్గానికి జరిగినటువంటి నష్టాలు, ధరణిలో ఉన్నటువంటి సమస్యల్లో ఏ రైతులైతే ఎదుర్కొంటారో దాన్ని భూభారతిగా మేము పరిష్కరిస్తామని ప్రభుత్వం ముందుకొచ్చినా, మంత్రులు స్వయంగా ప్రకటించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వారి చుట్టూ తిరిగింది ఎవరు కూడా చేయట్లేరు. ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా నేను మీ అందరి యొక్క సహకారంతో తిరుగుతా అని నేను మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని నేను మీ అందరికి విజ్ఞప్తి మరోసారి చేస్తూ, ముఖ్య గమనిక ఏంటంటే మన మిత్రుల్లో కొంతమందికి ఒక సందేహం వస్తుంది. ఏమంటే వెంకన్న సంతంక డబ్బులతోటి స్వయంభూ 60-70 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టి అక్కడ విగ్రహ ప్రతిష్ఠ రోజు నేను ఏ పార్టీలో చేయను అని అన్నాడు కదా, మళ్ళీ ఎట్లా చేస్తుండు అనే డౌటు మీ మిత్రులందరికీ కూడా వస్తుంది. తప్పని అట్లేను, కానీ నేను నాకున్నటువంటి గౌరవం టెంపుల్ కట్టిన ఈ గౌరవంతో నా ప్రజలందరూ కూడా గౌరవంగా ఆలోచిస్తారండి. అంటే నేను ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞ చేసిందో నెలతోనే గుడికాడ ఏ విధంగా పాలిటిక్స్ చేసిర్రో దాన్ని ప్రత్యేకించవలసి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాని ఉద్దేశము పాలిటిక్స్లో ఎదులో ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు, లేదంటే మనం ఎంత సేవ చేసినా అది గుర్తింపుకు రాని అనేది ఆ రోజు అర్థమైంది.
తర్వాత గూడా ఈ సమయంలో చెప్పొద్దు. తర్వాత గూడా నేను చేస్తాను వస్తే గూడా మనకున్నటువంటి ఏదైతే ఒక పార్టీలకు చెందిన వారు పార్టీ వ్యక్తి కాదు గాబట్టి, లేదంటే ప్రజాప్రతినిధి కాదు గాబట్టి, చేయడానికి రూల్ లేదని గూడా కండిషన్‌లు పెట్టిన సందర్భాలున్నాయి. ఇయన్నీ సందర్భాలు లేకుండా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ గూడా నా సేవను గుర్తించి ఏ పార్టీ నుంచెల్లి గూడా మీరు ఆశీర్వదించినా, ఆ పార్టీ కండువ కప్పుకొని సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే బీసీ జనరల్ వచ్చింది. ఆ అవకాశం నాకే వచ్చింది కాబట్టి మీరందరూ ఏ పార్టీ ఆశీర్వదించినా ఆ పార్టీ జెండా కింద పనిచేస్తా. లేదు అంటే గూడా నేను మీ అందరి సహకారం అన్ని పార్టీల మిత్రులందరూ గూడా ఎంకన్న చేస్తాడు అనే విశ్వాసంతోటి మీరు చేసినట్టయితే, ఆ విశ్వాసాన్ని నేను వమ్ము చేయకుండా మీ అందరికీ నేను అందరి నోట్ల నాలుకలేగా మీకు నా వంతు సేవ చేస్తా. అది మీకు 100% చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ ఊర్లో పుట్టినటువంటి బిడ్డను. ఈ ఊరి ప్రజల కోసం పనిచేస్తా. నేను పుట్టినప్పుడు నాకు ఉన్నదేం లేదు. ఆ తర్వాత అందరిలాగా ఏదో నా పార్టీలో అవకాశం వస్తే నేను సంపాదించుకోవాలి, అది చేయాల్సిన అవసరం లేదు. నాకున్నది ఇద్దరు పిల్లలు. నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళైనయి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయం. నా పిల్లలకు, నా కుటుంబానికి కూడా సంబంధించినటువంటిది నా తల్లిదండ్రులు సంపాదించుకున్న నేను ఒక 15 ఎకరాల భూమి, 7 ఎకరాల భూమి సంపాదించిన. నా పిల్లలకు, నా భార్యకు కూడా రేపు ఒకవేళ నాకేమైనా జరిగినా నా భార్య జీవనం కనీసం ఒక 5,000 పింఛన్‌తోటి నా నేను ఒకటి గుర్తు చేస్తా. సంపాదించిన వాళ్ళున్నారు. అనాగతకు గురి చేసి భవిష్యత్ తరాలకు పలానా వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోటి మీ అందరిని నేను ఆల్ పార్టీ మీరున్నారు. యువజన సంఘం అంటే ఊరి అభివృద్ధి తోడుకుంటూ మీరందరూ కూడా నాతోటి సై అంటే మీ అందరం కలిసి మనం ఇక్కడ ఒక పాలకవర్గంగా ఏర్పడి అందరికన్నా భిన్నంగా మనము మన ఊరి అభివృద్ధి కోసం తోడ్పడదాం. నాతోటి అభివృద్ధి భాగంలో పాల్గొన్నటువంటి వార్డు మెంబర్స్ ఎవరైనా ఉన్నా స్వచ్ఛందంగా నన్ను కలిసి పోటీ చేసి మీరు ప్రజల మధ్య ఉండాలి. ఉన్నటువంటి మిత్రులకు కూడా నేను ఏది చేసినా అందరిలా కాకుండా నా ఎమ్మటున్న 10 మంది వార్డు మెంబర్ల భాగస్వామిగా నాకు వచ్చిన గౌరవవేతంతో సహా ప్రతిదాన్ని కూడా షేర్ చేసుకుంటా. మీ అందరి భాగస్వామ్యంతో మన ధర్మరావుపేట సేవలో ముందుంటానని మీ అందరి ఆశీర్వాదంతో